హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గొల్లా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. రైట్. సో మీరు యూకే గురించి చెప్పబోతున్నారు నాకు, కానీ నాకు దానికంటే ముందు ఒక డౌట్ ఉంది. చెప్పండి. అయితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా రీల్స్ లో ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే యూకేలో స్టడీస్ బాగాలేదు, అక్కడ జాబ్లు దొరకవు అని ఒక వీడియోస్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మొదటిగా? సో ఖచ్చితంగా అండి, ఇట్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ అట్ రైట్ టైం. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసినంత వరకు యూకే హ్యాస్ బీన్ వెరీ లాంగ్ టైమ్ డెస్టినేషన్ ఫర్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్. మన స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎంతమంది చాలా కొన్ని తరాల నుంచి యూకేకి వెళ్ళి చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే ఆ రోజుకి ఈ రోజుకి మారింది ఏంటి? మారింది అయితే యూకే అయితే మారలేదు. సో స్టూడెంట్స్కి వెళ్ళే ఇంట్రెస్ట్ అంతే ఉంది. కాకపోతే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్స్ వీటిల్లో కొన్ని చూసేది ఏంటంటే బేసికలీ అక్కడ జాబ్స్ రావట్లేదు, ఇలాంటి కొన్ని వింటున్నాము. దానికి అసలైన కారణం ఏంటంటే మళ్ళీ మనమే. సో ఇక్కడ ఏంటంటే మనకి నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవును. అంటే అక్కడ యూకేలో ఏమవుతుందంటే కొద్ది మనకి డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అబ్రాడ్ అనగానే ఒక 15 లక్షలు 18 లక్షల వరకు ఫీజు ఉంటుంది. ఈ ఫీజు స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి కట్టేటప్పుడు వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఏముంటుందంటే వెళ్ళి చదువుకుందామని అనుకుంటారు. అయితే ఇక్కడ నుంచి పూర్తి ఫీజు కట్టరు, కొంత కట్టి వెళ్తారు. తతిమ ఫీజు కట్టాలనే ఒక ఎక్కువ కంగారులో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ చదువుని పక్కన పెట్టి మరి పూర్తిగా పార్ట్ టైం జాబ్స్, ఈ పార్ట్ టైం జాబ్స్ 20 అవర్స్ లీగల్ అక్కడ. దాని ద్వారా 1,20,000 వరకు వస్తుంది. అంతతో ఆగకుండా కొద్దిగా మనకేంటి క్యాష్ హ్యాండ్ జాబ్స్, ఇంకా ఎక్సెస్ ఇన్కమ్ కోసం ట్రై చేసి చదవాల్సిన టైంలో చదవరు. ఇప్పుడు ఆబ్వియస్లీ మనకున్న డే 24 అవర్సే కదా, దాంట్లో ఎన్ని అవర్స్ వర్క్ చేయాలో అంతవరకే చేసి చదువుని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఆ బ్యాలెన్స్ చేయలేని పక్షంలో ఇది యూకే అని కాదు, ఏ కంట్రీలో ఎలా చేసినా ఆ కంట్రీ బ్యాడే అవుతుంది. సో లాజిక్ ఏంటంటే మన స్టూడెంట్స్ ఎందుకు వెళ్ళారు, ఫస్ట్ ఆ ఫోకస్ ఉండాలి. ఈ ఫోకస్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూకే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మాస్టర్స్ అన్నీ కూడా 2 years అండి. ఇందులో 1 year స్టడీ, 1 year అచ్చంగా ఇంటర్న్షిప్ పూర్తిగా. సో ఇంటర్న్షిప్లో దే వర్క్ ఫుల్ టైమ్ విత్ ద కంపెనీ వేర్ దే గెట్ పెయిడ్ ఫుల్ టైమ్ సాలరీ. సో ఈ అవకాశం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళు ఏంటంటే అక్కడ ఆ ఫోకస్ తోటి ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుతూ దాంతోపాటు ఫస్ట్ 1 yearలో వీళ్ళ నాలెడ్జ్ స్కిల్స్ సెట్ పెంచుకోవాలి. అది ఉన్నప్పుడు మాత్రం ఎవరైతే పూర్తిగా అసలు షార్ట్ కట్స్ తీసుకోకుండా, అంటే దేర్ ఆర్ యాక్చువల్లీ లైక్ సమ్ అసైన్మెంట్ హెల్పర్స్ కూడా అక్కడ, అంటే ఇట్ విల్ బి లుకింగ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ టు టెల్ ఆల్ దిస్. అయితే ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అసైన్మెంట్స్ వాళ్ళు చేసి ఉండాలి, వాళ్ళు చేయకుండా ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఎక్కడి నుంచి బయట నుంచి థర్డ్ పార్టీ ద్వారా దే ఆర్ గెటింగ్ అసైన్మెంట్ సార్టెడ్, అవి సబ్మిట్ చేస్తున్నారు, దే గెటింగ్ ఫుల్ మార్క్స్. కానీ రాసింది ఎవరు? సో నాలెడ్జ్ వాళ్ళ వరకు ఉంది. సో స్టూడెంట్ జాబ్ రావడం ఇప్పుడు వాళ్ళు చదివితే వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇక్కడ దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్. ఇప్పుడు ఎవరైతే 100% పూర్తిగా వాళ్ళు ఓన్గా రాసి ఓన్గా అసైన్మెంట్స్ చేసి వాళ్ళు ఓన్గా చదువుతున్నారో అది 100కి ఒక 20% వరకు ఆల్మోస్ట్ దే ఆర్ 100% డూయింగ్ ఇట్. వాళ్ళందరికీ కూడా జాబ్స్ బాగా ఉన్నాయండి. ఎవరైతే కొద్ది షార్ట్ కట్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. గుడ్ క్లారిటీ. అయితే విదేశీ చదువులు అనగానే భారతీయ విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, స్పెషల్గా యూకే లాంటి దేశాలు. సో ఎందుకని? సో ఇంతకుముందు చెప్పినట్లండి, యూకేలో ఏంటంటే మనకి ప్రాసెస్ అంతా కూడా ఎంత సింపుల్గా ఉంటుందంటే బేసికలీ గెట్టింగ్ అడ్మిషన్, ఆ తర్వాత వీసా ప్రాసెస్, ఆ తర్వాత పోస్ట్ ల్యాండింగ్, అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ లేకపోవడం, ఆ తర్వాత ఆల్రెడీ మనకి స్టూడెంట్స్ చాలామంది ప్రతి క్లాస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ యూనివర్సిటీ ఐమ్ స్టాండింగ్, అదే క్లాస్లో కనీసం ఒక 5 to 10 members తెలుగు వాళ్ళు వస్తారు నా దగ్గర నుంచి. సో దిస్ ఇస్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్ వాట్ దే గోయింగ్ ఫర్ యూకే. కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్కి యూకే అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. తర్వాత ఇంకొకటి ఏంటంటే బేసిక్ వేజ్ అండి. స్టూడెంట్ 20 hours per week వర్క్ చేసుకోవచ్చు. ఈ 20 hours per week పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు 11 to 14 pounds ఇస్ అ బేసిక్ వేజ్ వాట్ దే పే. సో యావరేజ్గా ఒక 1100 నుంచి 1300 pounds వరకు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. దీంట్లో వీళ్ళ ఖర్చులు తీసేసినా కూడా ఒక 600-700 pounds కంఫర్టబుల్గా వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. అంటే ఫస్ట్ 1 yearలోనే ఒక 7-8 lakhs వాట్ దే కుడ్ సేవ్. ఇది చేస్తూ వాళ్ళు ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేసుకుంటే డెఫినెట్గా ఆ తర్వాత ఇంటర్న్షిప్ అని చెప్పాను కదా, ఇది ప్రపంచంలో ఇంకో ఏ దేశంలో లేదండి. ఏది 1 year స్టడీస్తో పాటు 1 year పూర్తిగా వాళ్ళు ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఈ ఇంటర్న్షిప్లో ఏంటంటే వాళ్ళు ఇంకొక కంపెనీలో చదువుకున్న ఫీల్డ్ మీద 1 సంవత్సరం పాటు జాబ్ చేయాలి. ఇలా ఫస్ట్ ఇయర్ చదువు, సెకండ్ ఇయర్ జాబ్ అయిన తర్వాతే వాళ్ళకి మాస్టర్ డిగ్రీ వస్తుంది. సో వీళ్ళకి ఎప్పుడైతే మాస్టర్ డిగ్రీ వస్తుందో వాళ్ళ రెజ్యూమ్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇట్ కమ్స్ విత్ 1 year ఇన్బిల్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూకే. సో ఈ 1 yearలో ఏమవుతుంది, స్టూడెంట్కి అవేర్నెస్ బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఉన్నాడు, ఇండియాలో ఫ్రెషర్కి ఏంటంటే నాలెడ్జ్ ఉండదు. అంటే మనం థియరిటికల్గా చాలా నాలెడ్జ్ ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలంటే తెలియదు. ప్రాజెక్ట్స్ పోనీ ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్లో చేస్తారా అంటే
అక్కడ మనకు అవకాశాలు లేక చాలామంది స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఇది చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్లోనూ లేకపోతే కొంతమంది ఇంకా ప్రైవేట్గా కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రాక్టికల్గా ఈ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతున్నాం. బట్ వేరే యూకేలో మాస్టర్స్లో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఆయా సంబంధిత ఫీల్డ్లో 1 year వర్క్ చేయాలి. అక్కడ ఏమవుతుంది, ఎంప్లాయర్ తోటి నో హీ అండర్స్టాండ్స్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్. అంటే జాబ్ ఎలా ఉంటుంది అనేది ముందుగానే దొరికేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అసలు ఎంప్లాయర్తో ఎలా ఉండాలి, తర్వాత వాట్ ఈస్ హిస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత జనరల్గా ఎటిక్వేట్స్ ఏంటి, వర్క్ ఎటిక్వేట్స్, తర్వాత ఈ ఫీల్డ్లో జాబ్ చేయడానికి తనకున్న మెలకువల్లో ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏం సంపాదించవచ్చు, ఈ క్లారిటీ బాగా వస్తుంది. ఇలా ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటికలీ ఏంటంటే హీ ఈస్ ఇండస్ట్రీ రెడీ 1 year వర్క్ చేయడం వల్ల. కాబట్టి ఆటోమేటిక్గా ఇలాంటి వాళ్ళకి ఇంకొక 2 years మళ్ళీ ఆ దేశంలో పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు. అంటే కోర్స్ 2 సంవత్సరాలకి 2 సంవత్సరాలు అయిపోయి జాబ్ ఎత్తుకోవడానికి ఇంకో 2 సంవత్సరాలు అదనంగా టైం ఇస్తారు. అంటే మనకు రావడం కూడా 4 ఏళ్ల వీసా, మనం సేఫ్ సైడ్ ఉంటాం. సో ఈ 2 yearsలో వాళ్ళ రిలేటెడ్ ఫీల్డ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ ఈజీ టాస్క్ ఫర్ దెమ్ టు క్రాక్ ద జాబ్ దర్. రైట్. యూకేలో స్టడీస్ ఎలా ఉంటుంటాయి? సో యూజువల్గా ఇప్పుడు నేను చెప్పినట్లండి 1 year మాస్టర్స్ అంటే 1 year స్టడీ, ఆ 1 year కూడా అగైన్ 3 semesters ఉంటుంది. అంటే ప్రతి 4 monthsకి ఒక సెమిస్టర్. సో ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే గో ఇంటూ మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ 4 months వచ్చేసి ఒక ట్రాక్ 1, తర్వాత సెకండ్ 4 months, థర్డ్ 4 months. ఇలా 1 yearలో వాళ్ళ థియరిటికల్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ పూర్తిగా ఇంటర్న్షిప్ చేస్తారు. సో ఇది ఉండడం వల్ల మనకి ఏంటంటే స్టూడెంట్కి థియరిటికల్గా ఏదైతే చదివారో ఇది మళ్ళీ సేమ్ ప్రాక్టికల్గా కూడా అప్లై చేస్తారు. సో దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎలాగా యూకేలో యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, ఫీజు అంతా కూడా ఎలా ఉంటుంది? సో టచ్ వుడ్ వీఆర్ ఆల్ వర్కింగ్ విత్ ఆల్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ ఆఫ్ యూకే అండి. అంటే మనకి ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కూడా, కానీ బట్ వీ ఆల్వేస్ ప్రమోట్ ద పబ్లిక్ యూనివర్సిటీస్. అండ్ యూజువల్గా ఫీజు ఏంటంటే మనకి 12 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉంటుందండి. అయితే ఇది మనకి ఇక్కడ నుంచి చెప్పడానికి 12 నుంచి 20 అంటే అమ్మో అన్నట్టుగా ఉంటుంది. బట్ ఇవేంటంటే కొన్ని యూనివర్సిటీస్లో 2 సంవత్సరాల ఫీజు 10 లక్షలు సపరేట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇండియా నుంచి ఒక 5 నుంచి 8 లక్షలు కట్టి స్టూడెంట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి మిగతాది ఇంతకుముందు నేను చెప్పినట్టు పార్ట్ టైం జాబ్స్ కొద్ది గొప్ప సేవింగ్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఫస్ట్ ఇయర్ ఫీజు. సెకండ్ ఇయర్లో వీళ్ళు అచ్చంగా ఇంటర్న్షిప్ చేసేటప్పుడు దే ఆర్ వర్కింగ్ ఫుల్ టైం. సో ఆ ఫుల్ టైంలో వచ్చే శాలరీ తోటి వాళ్ళు సెకండ్ ఇయర్ ఫీజు కూడా వాళ్ళు అక్కడ నుంచి ఓన్గా పే చేసుకోవచ్చు. అంటే విత్ మినిమం బడ్జెట్ ఆఫ్ అబౌట్ 5 to 8 lakh rupees కూడా మనం యూకే ఖచ్చితంగా ప్లాన్ చేయొచ్చు. యూకేలో స్కాలర్షిప్ అంతా ఎలా ఉంటుంది, విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది? సో చాలా యూనివర్సిటీస్ ఏంటంటే మన స్టూడెంట్స్కి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్, తర్వాత ఇంటర్నేషనల్ బ్రూజరీస్, తర్వాత వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్స్, ఇలా కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి. సో మేము ఎప్పుడైతే ప్రొఫైల్ మాకు వస్తుందో మేము ఆ ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేసి దానికి మాక్సిమం ఎంతైతే స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంటుందో అటువంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసి మనం పంపించినది. యూకేలో జాబ్స్ అంత ఛాన్సెస్ ఎలా ఉంటాయండి? సో ఇంతకుముందు నేను చెప్పినట్లండి వాళ్ళు కరెక్ట్గా ఫోకస్డ్గా ఒక ఫస్ట్ 1 year మాత్రం డెడికేటెడ్గా వాళ్ళ కోసం వాళ్ళు చదివితే మిగతా జాబ్స్ అన్నీ కూడా ఈజీగా వస్తాయి. ఎందుకంటే యూకేలో ఎట్లా అంటే అండి మనకి ఈ ఎంఎస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేస్తారో యూజువల్గా 1 yearలో ఏమవుతుంది, యూనివర్సిటీ ప్రాజెక్ట్ అయిపోతుంది కానీ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్ అవ్వదు. సో అప్పుడు ఏంటంటే ఈ కంపెనీ మళ్ళీ కొత్తగా ఎవరినో రిసోర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే బదులు దే ఆల్వేస్ ట్రై టు రిటైన్ ద సేమ్ ఎంప్లాయీ యాజ్ లాంగ్ యాజ్ హీ ఈస్ డూయింగ్ గుడ్. సో ఆ ఇంటర్న్షిప్లో కొద్దిగా ఫోకస్గా చేస్తే కనుక వీళ్ళు దే కమ్ అవుట్ ఆఫ్ ద మాస్టర్స్ అలాంగ్ విత్ ఏ వర్క్ పర్మిట్. సో ఇది పాసిబిలిటీ. ఇది కాకుండా మళ్ళీ అగైన్ మనకు అదనంగా 2 ఏళ్ళు ఉంది. ఈ 2 ఏళ్లలో దేర్ ఆర్ సో మెనీ. ఇప్పుడు ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే ఖచ్చితంగా అన్ని యూనివర్సిటీస్లో ఉంటాయండి. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొంత భాగం అనుకుంటే ఇవాళ రేపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పోర్టల్ చాలా వచ్చాయి. సంథింగ్ లైక్ ఇండీడ్ కానీ లేకపోతే లింక్డ్ఇన్ కానీ ఇట్లాంటి వాటి నుంచి మనం చూసుకోవాలి. అయితే చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఎంఎస్ చేసేటప్పుడు అమ్మ ఎంఎస్ చేయడమే ఎక్కువ అనుకుంటారు. కానీ లెట్ us జస్ట్ కన్సిడర్ ద రియాలిటీ. అంటే ఒక మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ చేస్తున్నారు అనుకోండి. ఈ డేటా సైన్స్తో పాటు దేర్ ఆర్ ఆల్వేస్ సర్టన్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ లైక్ ఇండస్ట్రీ అండ్ అప్పుడు ఏంటంటే బెస్ట్ అంటే ఇండీడ్ ఇలాంటి వెబ్సైట్లో వాళ్ళు వెళ్ళి దాంట్లో అసలు డేటా అనలిస్ట్ జాబ్కి ఏమేం కావాలి అని చూసుకుంటే ఆర్, పైథాన్ ఇట్లా సో అండ్ సో ఉంటుంది. సో దీంట్లో ఆల్రెడీ ఎడ్యుకేషన్లో వీళ్ళకి యూనివర్సిటీ ఏమేమి చెప్పినా చూసుకుని ఇంకా ఏది మిస్ అయిందో అది బిఫోర్ దే యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ ఈ టైంలోపే వాళ్ళు యాక్చువల్గా అమీర్పేట నుంచి ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే అప్గ్రేడ్ ఇట్లాంటి వాటిలో ఆన్లైన్లో 1-2 స్కిల్ సెట్ వాళ్ళకి ఎక్కడైతే మిస్ అవుతుందో రియల్ ఇండస్ట్రీకి అది వీళ్ళు రికవర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. యూకేకి ఎంట్రీ రిక్వైర్మెంట్ ఏంటి, అలాగే ప్రొసీజర్ ఎలా మొదలు పెట్టాలి? సో ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అది స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఇక్కడ ఏంటంటే IELTS ఆర్ టోఫెల్ ఈ ఎగ్జామ్ జనరల్గా కన్సిడర్ చేస్తారు, విచ్ ఈజ్ మినిమం 6.0 కావాలి.
అయితే ఈ ఐఎల్స్ వేవర్ కూడా చాలా యూనివర్సిటీస్ ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాయి. బికాస్ మన స్టూడెంట్స్ కూడా ఇండియాలో మనం ఇంగ్లీష్ మీడియం చదువుతాం కాబట్టి ఎంఓఐ బేస్తో కూడా చాలా యూనివర్సిటీస్ వీ హ్యావ్ యూనివర్సిటీస్ వేర్ మనము వితౌట్ రైటింగ్ ఎనీ ఐఎల్స్ టోఫల్ మనం ప్రాసెస్ చేయొచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మార్క్స్ మోర్ దెన్ 60 ఉంటే మ్యాక్సిమం యూనివర్సిటీస్లో వితౌట్ ఎనీ ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ అంటే టోఫల్ ఐఎల్స్ లేకుండా మనం ఎంట్రీకి అవకాశం ఉంటుంది. ప్రొసీజర్ కూడా ఎంత సింపుల్గా ఉంటుందంటే ఫస్ట్ వన్స్ అప్రోచ్ అయినప్పుడు వీ టేక్ ద డాక్యుమెంట్స్ విచ్ ఇస్ 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్, అకాడమిక్ సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ కాపీ అండ్ వీ షేర్ ఇట్ టు ది యూనివర్సిటీ అండ్ ఇమీడియట్గా యూనివర్సిటీ నుంచి ఆఫర్ వస్తుంది. ఆ తర్వాత యూనివర్సిటీ నుంచి చిన్న క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గెటింగ్ ద వీసా. ఇక్కడ అంటే క్యాష్ లెటర్ అని ఒకటి ఇవ్వాలి. ఆ క్యాష్ లెటర్ కోసం యూనివర్సిటీ వాంట్స్ టు సీ దట్ వెదర్ స్టూడెంట్ కెన్ యాక్చువల్లీ స్పీక్ ఇంగ్లీష్. రైట్. సో బేసిక్ చిన్న కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ ఉంటుంది. అది అయిపోయిన వెంటనే దే ఇష్యూ ద క్యాష్ రాగానే వీసా ఫైల్ చేస్తాము అండ్ వీసా ప్రాసెస్ జస్ట్ రిమైన్స్ ఎ ఫార్మాలిటీ. వీసా సక్సెస్ టచ్ వుడ్ ఇప్పుడైతే 100% నడుస్తుంది. ఐఎల్టీఎస్ అండ్ టోఫెల్ టెస్ట్ నిజంగానే అవసరమా? అది ఇంతకుముందు చెప్పినట్లండి, ఇప్పుడు మనకి ఐఎల్స్ టోఫల్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ యూకే. యూకేలో ఏంటంటే ఎంఓఐ బేస్డ్, అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో ఉన్నట్లయితే మనకి ఐఎల్టీఎస్ టోఫల్తో ఎటువంటి సంబంధం లేకుండా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. భారతీయ విద్యార్థులకి యూకేలో సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, బేసికలీ ఏంటంటే ఇక్కడ మనకి 2 years స్టడీ, ఆ తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్. ఈ లోపు వీళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు గెట్ సమ్ జాబ్ విచ్ ఈస్ స్పాన్సరింగ్ దమ్, అంటే టైర్ 2 వీసా అంటాం. ఎప్పుడైతే 5 years వీళ్ళు వర్క్ పర్మిట్ మీద వర్క్ చేస్తారో దెన్ స్టూడెంట్ విల్ గెట్ ఏ పిఆర్. వీసా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందండి? వీసా ప్రాసెస్ హార్డ్లీ టేక్స్ 1 month అండి, నాట్ మోర్ దెన్ దాట్. అంటే కొన్ని యూనివర్సిటీ లైక్ యూకేలో ఏంటంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే వీసా అనేది 15 daysలో కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ప్రయారిటీ వీసా, సూపర్ ప్రయారిటీ వీసా అని ఉంటాయి. ఆ కేటగిరీ మనం ఒకవేళ ఆప్ట్ చేసుకున్నట్లయితే 4 daysలో వీసా వస్తుంది. విదేశ్ కన్సల్ట్స్ని ఎలా సంప్రదించాలి? సో వీ యాక్చువల్లీ హ్యావ్ 14 branches త్రూ అవుట్ ఇండియా అండి. సో మీకున్న నియరెస్ట్ బ్రాంచ్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ ఇప్పుడు మనకు బీజీలో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వైరీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.